సంబంధించిన ఆధారితమైనటువంటి భూమి. అక్కడి నుంచి ఒక సెంటు భూమి కూడా ఎవరు ఇవ్వలేరు, ఇవ్వను కూడా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అభివృద్ధి జరిగింది విజయవాడ ప్రాంతం, మచిలీపట్నం ప్రాంతం, గుంటూరు ప్రాంతము. ఆల్రెడీ ఇవి మూడు కలిసే ఉన్నాయి. ఇక్కడ మీరు వచ్చి కొత్తగా రాజధాని కట్టి డెవలప్మెంట్ చేయాల్సి, అద్భుతాలు చేయాల్సిన అవసరమేం లేదు సార్. కాకపోతే ఈ ప్రక్రియ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తొక్కలకు పరిపాలనగా, ఒక తొక్కలకు చర్యగా, ఒక తొక్కలకే మళ్ళీ పుట్టాడు అన్నట్టుగా వాళ్ళ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఈ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లా చూస్తున్నారు. అంతేగాని ఇక్కడ మీరు చేసేది ఏంటంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మీరు మళ్ళీ అభివృద్ధి చేస్తా అనడం ఎటువంటి ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా వివరించాలి. మేము మావి కనుక కట్టుబడ్డామంటే అది మీ నిర్ణయం కాదు. ఓకే, ఇక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం అంటే అమరావతి రాజధానిని కేంద్రం ఆమోదించిన తర్వాత దాని తరపు నుంచి ఒక ఇటుక కాదు కదా, దాంట్లో నుంచి ఒక చువ్వ కాదు కదా, ఒక ఇటు పిలక కూడా మీరు ఏమి చేయలేరు. అమరావతి దానికి రేపొద్దున వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సార్ స్థిరమైన నాయకత్వం వాళ్ళకి కావాలి. రేపొద్దున దీనికి కట్టుబడి ఉండాలి. మావిగన్ అనేది ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడానికే వాళ్ళ కంకణం చుట్టుకున్నారని చెప్పేసి వీళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళు 11-11కి ఇప్పుడు పరిమితమయ్యారు. రేపొద్దున మీ పార్టీ ఉంటుందో లేదో ఒకసారి చూసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతున్నారు సార్. రాముడి మీద అతను మాట్లాడిన మాటలు మీకు తెలియవా? దాన్ని సెక్యులరిజం అంటారా, లేదంటే మతోన్మాదం అంటారా? మహాభారతం రామాయణానికి సంబంధించిన ఇతిహాసాల్లో క్యారెక్టరైజేషన్ చేసి అబ్యూస్ వాడిన వ్యక్తి వాళ్ళ రోజున ప్రకాశ్ రాజ్కి మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతారు చెప్పండి? హిందూ ధర్మం అనేది కరోనా వైరస్ లాంటిదని చెప్పేసి చెప్పిన వ్యక్తికి, పార్టీకి మద్దతు తెలిపే వ్యక్తికి ఇవాళ మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు చెప్పండి? ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది అని ఆయన చెప్పుకుంటుంటే ఆయన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విరిచిపడే ప్రకాష్ రాజ్ కి మీరు ఏ విధంగా సనాతన ధర్మం ఎక్కడ పాటించినట్టు విశాఖపట్నంలో విదేశాలకు పంపిస్తుంటే ఎక్కడ బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మీరు వచ్చిన తర్వాత ఈ సనాతన ధర్మం పేరు ఎత్తుకున్న తర్వాత భ్రష్టు పట్టించి సనాతన ధర్మాన్ని మీరు పట్టిస్తున్నారు. సనాతన ధర్మం అనే పదాన్ని మీరు ఆ చేతిగా తీసుకున్న తర్వాత భ్రష్టు పట్టిస్తున్నారు రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని. లాస్ట్ రామాలయంలో ఉన్నటువంటి ఉండిన డబ్బులు కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడ అర్థం చేసుకున్నారు మీ దిగజారుడు రాజకీయం చేసుకున్నారు కాబట్టి ఇక చాలు మీ పరిపాలన అనే విధంగా వచ్చినారు. ఇక మీ పరిపాలన చాలు, మీ పరిపాలనతో పంపించేట్టుగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు పరిపాలన చేత కాలేదు కాబట్టి దోపిడీ అన్నా చేసుకుందాం, దోపిడీ చేసుకుని జోబులు నింపుకున్న తర్వాత భవిష్యత్తులో మళ్ళీ పార్టీని నిలబెట్టుకుందామనే ఆలోచనలో భాగంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు దోపిడీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి ఆలోచన ఉంది. కాబట్టి వచ్చింది కాబట్టి శ్రీనివాస్ ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్ చివరిగా. శ్రీనివాస్ గారు మీరు అన్మ్యూట్లో చేస్తే కానీ మాట్లాడగలరు, అన్మ్యూట్ చేస్తే కానీ మాట్లాడగలరు. అక్కడ మైక్ ఉంటుంది, ఆ మైక్ సింబల్ దగ్గర మీరు నొక్కితే మీరు అన్మ్యూట్ అవుతారు. మీరు మాట్లాడే దగ్గర మొబైల్ మ్యూట్లోకి వెళ్ళింది, అది అన్మ్యూట్ చేయగలరా? నా వాయిస్ వినబడుతుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారి గురించి, కేఎస్ఆర్ గురించి పెద్ద ఈయన సూక్తులు చెప్పారు. అమిత్ షా గారు పంచల దూరు చూశాడంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న మాటలు కేఎస్ఆర్ అంటే వ్యక్తి లైవ్ పెట్టే దాంట్లో
నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. మీరు చెప్పినప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం వెనక్కి తీసుకోరు. ఆయన వెనక్కి తీసుకున్నా అంటే మళ్ళీ ఆయన మీద పెడతారా? కాదయ్యా, ఆయన వెనక్కి ఈ మాటలు నాకు ఎవరో చెప్పినారు, చెప్పినటువంటి వ్యక్తి మీద నేను వాళ్ళ మీద చెప్పదలుచుకోలేదు అన్నాడు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో చూస్తారండి మీకు, మిమ్మల్ని అట్లా కూర్చోబెడతారు సార్. మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం రాష్ట్రానికి అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న ప్రతి పనికి మాలోడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కలిసి అట్లాంటి ప్రతి పనికి మాలోడిని పెంచి పోషించేది వైసీపీ పార్టీ. వైసీపీ సోషల్ మీడియా యూట్యూబర్లు ఇట్లాంటి పనికి మాలోడు అందరినీ తప్పుని ఇట్లాంటి పనికి మాలోడు సోషల్ గతంలో శ్రీరెడ్డి అయినా ఊరుగడ్డ అనిల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ పనికి మాల వైసీపీ పార్టీ ఈ రాష్ట్రానికి మీరు భావిస్తున్నారు కాబట్టి రాజేశ్వరరావు ఇట్లాంటి పనికి మాల వాళ్ళని తప్పులు చేసుకొని ముగ్గురు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన 1,00,000 కోట్ల రూపాయల డబ్బులతో ఒక గ్రామం నుంచి రాష్ట్రం మీద విషయం చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తులు వైసీపీ పార్టీ తరఫున మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున మాట్లాడిన మాటలు అయితే ప్రకటిస్తున్నారు. కోటి ప్రభుత్వం తరఫున జనసేన తరఫున అయితే లక్ష్మీకాంత్ గారు అజయ్ గారు ఒకేసారి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు అదేవిధంగా శ్రీనివాస ప్రసాద్ గారు రాజకీయ విశేషాలు ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అజయ్ కుమార్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం